అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి మనం తక్కువ టైంలో ఏ విధంగా పాస్ అవ్వాలి అండ్ అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నాను అని అనుకుంటున్నారో మీరందరూ చదివేందుకు ఒక చిన్న మెటీరియల్ స్లో లెర్నర్స్ సంబంధించి ఒక షార్ట్ కట్ మెటీరియల్ అయితే తయారైతే చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. దాంతోపాటు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్ కూడా మీకైతే పెట్టానమాట, ఒక ఉదాహరణగా ఒక ఐడియా రావడం కోసం. అండ్ అలాగే మనకి ఈనాడులో ఒక బుక్లెట్ అయితే వేశారు కెమిస్ట్రీ గురించి. దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. టోటల్ మీకు 7 పీడిఎఫ్లు అయితే ఉంటాయి. అన్ని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, అంత లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మెయిన్గా మీకు ఫస్ట్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే చూపిస్తాను, ఎందుకంటే మనకి ఏ క్వశ్చన్కి అసలు ఎన్నెన్ని మార్కులు వేస్తారు, ఎలా వేస్తారు, ఏ పాయింట్లో పడితే మనకి రావడం జరుగుతుంది, ఇలా మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 2 మార్క్స్ అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి చూస్తున్నారు కదా, మనకు 2 మార్క్స్ అయితే ఈ విధంగా వేస్తారు, మార్క్స్ అయితే అలౌట్ అయితే చేస్తారు. మనం పబ్లిక్ పరీక్షలు రాసిన తర్వాత టీచర్లకి ఒక ఆన్సర్ బుక్లెట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అసలు ఎన్ని మార్కులు వేయాలి దీంట్లో చూసి వాళ్ళైతే కరెక్షన్ చేస్తారన్నమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్ రాకపోతే ఒకసారి దీంట్లో చూసుకోండి, ఉన్న కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ ఇక్కడ 1 మార్క్ ఉంది కదా, లీడ్ చాట్లర్ ప్రిన్సిపల్ డెఫినేషన్ 2 మార్కులు ఈ విధంగా వేస్తారు మనకైతే. ఇప్పుడు వచ్చేసరికి సెక్షన్ సి అన్నమాట, ఎస్ఐలు. మెయిన్గా మీరు కెమిస్ట్రీలో పాస్ అవ్వాలంటే ఈజీయే, ఎక్కువ మీరు రియాక్షన్లు ఏంటి రీజన్ ఎక్కువ చేస్తూ ఉండాలన్నమాట. చదివిందే కాదు, ఎక్కువ రీజన్ అయితే చేస్తూ ఉండాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్లు కూడా ఎక్కువగా మనం అయితే కవర్ చేయాలన్నమాట. దాని ద్వారా అసలు మనకి ఏ క్వశ్చన్లు ఎక్కువసార్లు అడిగారు, సో మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి టాప్ బుల్లెట్లో ఉంటే క్వశ్చన్లు అయితే చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ కెమికల్ బాండింగ్లో 2 4 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 మార్కులు, పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 మార్కులు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 2 మార్కులు అయితే ఇస్తున్నారు. టోటల్ మనకి 6 క్వశ్చన్ 2 మార్క్స్ నుంచి అక్కడైతే కవర్ అవుతుంది. ఫస్ట్ 8 మార్క్స్ కవర్ చేయండి, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్. ఇది వచ్చేసరికి 10 క్వశ్చన్లు అన్నమాట. మనకి కన్ఫర్మ్గా వచ్చే క్వశ్చన్లో చెప్తే మీకైతే. అండ్ అలాగే వచ్చేసరికి 4 మార్క్స్ అన్నమాట, టాప్ 20 క్వశ్చన్లు. కన్ఫర్మ్గా ఈ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వేరే క్వశ్చన్కి అయితే వెళ్ళండి. అండ్ అలాగే వచ్చేసరికి టాప్ 50 ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్లు మీకు ఈ వీడియోలో చాలా విధాలుగా డివైడ్ అయితే చేశాను. అండ్ ఈ వీడియోలో ఇంకో సర్ప్రైజ్ అయితే ఉంది, మనకి ఈనాడు పేపర్లో ఒక పీడిఎఫ్ అయితే వేశారన్నమాట కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించి, అది కూడా మీకైతే పెడతాను ఈ వీడియోలోనే. అండ్ అలాగే షార్ట్ కట్ మెటీరియల్ కూడా ఉందన్నమాట, ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ అలాగే వచ్చేసరికి మనకి నారాయణ మెటీరియల్ అన్నమాట. దీంట్లో మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, అది చెప్తాను. అండ్ అలాగే షార్ట్ కట్ మెటీరియల్ అన్నమాట, జస్ట్ ఫర్ పాస్. ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నారు, నాకేమీ రాదు అనుకుంటున్న వాళ్ళు మనకి ఎక్కువ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, సో అది దీంట్లో కంప్లీట్ అయితే చేయండి. దీంట్లో మనకి మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయి, 8 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, అండ్ అలాగే 2 మార్క్స్ కూడా మనకి డీటెయిల్గా ఈ పీడిఎఫ్లో అయితే ఉంటాయన్నమాట. టోటల్ మనకి 97 పేజీలతో ఉంది. సాంస్క్రిట్ సబ్జెక్ట్ కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. ఇవన్నీ పీడిఎఫ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, లింక్ వస్తానికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లేదంటే వంశీ బయాలజీ సెర్చ్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఎస్ఐల్ని కవర్ చేయండి. ఎస్ఐల్ కవర్ చేసిన తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్కి అయితే వెళ్ళండి. ఎక్కువ మీరు రివిజన్ అయితే చేయాలన్నమాట, రియాక్షన్ బట్టి అయితే పడడానికి అయితే కుదరదు. అది ఎలా వచ్చింది, సో మనకి అర్థమైతే చేసుకోవాలి. అండ్ అలాగే దీంట్లో నారాయణ మెటీరియల్ అన్నమాట, తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళు కూడా ఇది యూజ్ అయితే అవుతుంది. దీంట్లో మనకి ఇక్కడ బ్రాకెట్లో కొన్ని సంవత్సరాలు నెలలు అయితే ఇస్తున్నారు కదా, అది అన్నిసార్లు రిపీట్ అయినట్టు కింద లెక్క. సో మీరు ఎక్కువసార్లు చదువుతారని ఆ విధంగా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. మనకి ఆ క్వశ్చన్ అన్నిసార్లు అయితే రిపీట్ అయితే కావడం జరిగింది. సో క్వశ్చన్ ఇంకా బాగా చూసుకుంటారని మీకు అయితే చెప్తాను. టోటల్ మనకి 15 పేజీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ బుల్లెట్లో ఉండే 8 మార్క్స్ ఏంటి, 4 మార్క్స్ ఏంటి, 2 మార్క్స్ ఏంటి అన్నీ కవర్ చేసిన తర్వాత వేరే క్వశ్చన్కి అయితే వెళ్ళండి. అండ్ అలాగే ఫస్ట్ 8 మార్క్స్ అయితే అన్ని కంప్లీట్ చేసిన తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్కి అయితే వెళ్ళండి. రియాక్షన్ అయితే కన్ఫర్మ్గా చేయాలి. అండ్ అలాగే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందో అది కంప్లీట్ అయితే చేయండి అన్నమాట. మనకి రివిజన్ కూడా ఎక్కువ చేయండి. పేపర్ వర్క్ మనకి చదివిందల్లా రాసేలా ఉండాలి.
వన్స్ మనకు వస్తే కనుక చూడకుండా అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మనకి ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నమాట. ఇప్పటికే మన ఛానల్లో మ్యాథ్స్ అండి, ఫిజిక్స్, ఇప్పుడు కెమిస్ట్రీ అన్నీ కవర్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఒకసారి ఇవన్నీ చూసుకోండి. అండ్ అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నారనుకుంటున్నారో మీరు పాస్ అవ్వడానికి ఈజీ వ్యవస్థకి షార్ట్ కట్ మెటీరియల్ అన్నమాట. మీకు ఇందాక అది కూడా పెట్టాను. లేదు బుల్లెట్ అంటే బుల్లెట్ పీడిఎఫ్ కూడా మీకు అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అది కూడా ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. సో మనకి ఏ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడిగారో ఆ క్వశ్చన్ని సో బాగా చూసుకోండి. సో మనకి వీటి నుంచి ఎక్కువగా రిపీట్ అయితే అవుతాయి అన్నమాట. బ్రాకెట్లు అయితే ఉన్నాయి కదా, కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు, ఆ క్వశ్చన్ ఇంకా బాగా చూసుకోండి. అండ్ అలాగే మీకు కొన్ని గెస్ట్ పేపర్లు కూడా చూపిస్తాను. ఎక్కువ మీరు గెస్ట్ పేపర్లు అండ్ అలాగే మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు సో కవర్ చేసుకోండి. అండ్ అలాగే మనకు ఒక ఎగ్జామ్ కింద ఏమైనా ఫ్రీ ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే మనకి టైం మేనేజ్మెంట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ఎక్కడ తప్పులు చేస్తాం సో మనకైతే తెలుస్తుంది అన్నమాట. టోటల్ 5 గెస్ట్ పేపర్లు అయితే ఉన్నాయి. సో బాగా చూసుకోండి ఇవన్నీ. అండ్ అలాగే మీకు ఇప్పుడు వచ్చేసరికి ఈనాడు బుక్లెట్ అయితే చూపిస్తాను. మనకి ఈనాడు ఆర్టికల్లో వేస్తారన్నమాట ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి. సో ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి ఈనాడు ప్రతిభ దాంట్లో వేయడం జరిగింది. ఫైనల్ ఎగ్జామ్ స్పెషల్ అని వేశారన్నమాట ఈనాడు ప్రతిభలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి. దీంట్లో మనకి కొన్ని మోడల్ పేపర్లు, కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, సిలబస్ అనాలిసిస్ అని టోటల్ మనకి 19 పేజీలు అయితే ఉన్నాయి. ఒకసారి ఇది కూడా కవర్ చేసుకోండి. దీంట్లో మనకి ఆన్సర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మీరు ఈ పీడిఎఫ్లు అన్ని కవర్ అయితే చేయండి. మీరు కన్ఫర్మ్గా పాస్ అయితే అవుతారు, ఫెయిల్ అయితే అవ్వరన్నమాట. అండ్ అలాగే మార్నింగ్ 5కి లేచి రిజల్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ పీడిఎఫ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను, అక్కడ నుంచి చూసుకోండి.